ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సారు మనిషికి తగ్గట్టే మాట కూడా సూటిగా సుత్తి లేకుండా ఉంటుంది. సారు వార్తలల్లో గానొచ్చిండు అంటేనే రీసౌండ్ ఉండే ముచ్చట ఏదో అనే అనుకుంటాం కదా. అయితే ఇన్ని దినాలకు మళ్ళోసారి రెడ్డి సాబ్ దంచి కొట్టే డైలాగులతోటి ట్రెండ్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అవుతున్నాడు. అసలు మిట్ట మధ్యాహ్నం మందు దాగేటోళ్లకు మంత్రి పదవి ఎట్లిచ్చినో రేవంత్ రెడ్డి అని ప్రశ్నించిండు. నీ కాడ పైసలు ఉంటే నీ కాడనే పెట్టుకోగాని గిసొంటి పనులు చేసి పెద్ద మనిషివి అనిపించుకోకాని ఎంకన్న మీదికి ఎగబడ్డాడు. ఇంతకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మీద రాకేష్ రెడ్డి ఎందుకు ఇంత గరం అవుతున్నాడని అనుకుంటున్నారు కదా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజామాబాద్ పర్యటనలో రాకేష్ రెడ్డిని కాదని ఓడిపోయిన క్యాండిడేట్లను పట్టుకొని ఎమ్మెల్యే అని ముచ్చట చెప్పిండట. నన్ను కాదని ఎవరినో పట్టుకొని ఎమ్మెల్యే ఎట్లంటావని సారు స్టెల్ల ఎట్లా పొతం పెట్టిండోనుల్లా. మొన్నొచ్చిండు మధ్యాహ్నం మతి మరుపు మతి స్థిమితం లేని మంత్రి 4 సార్లు చెప్పుకోవడానికి సిగ్గుండాలా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలియాస్ పిశంకడు నిజామాబాద్ జిల్లాకు వచ్చి దక్షిణ తెలంగాణడు ఉత్తర తెలంగాణ మీద పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. 73,000 మంది ఓట్లేసి గెలిపించిన ప్రజాస్వామ్యంగా గెలిపించిన శాసనసభను కాదని నియోజకవర్గం అంతా 2 సార్లు ఉంచినోని 2 సార్లు అసహించుకున్నోని 2 సార్లు తిరస్కరించినోని ఈ పిశంకడు ఎమ్మెల్యేని పరిచయం చేస్తాడా? ఎవడెవరా నువ్వు? నీ డబ్బుంటే నీ దగ్గర పెట్టుకో, మడిచిపెట్టుకో కొడక. దమ్ముంటే మడిచిపెట్టుకో. నీ డబ్బు నీ అహంకారం. కోమటిరెడ్డి డౌట్లో బతికిపోయిన కొడక. కోమటిరెడ్డి కుటుంబమే కాకపోతే నీ సంగతి తేల్చేవారు నిజామాబాద్లో. అదేంటి కోమటిరెడ్డికి ఎందుకు భయపడుతున్నారు మరి? వాడేవాడండి కోమటిరెడ్డి? ఆయన కాబట్టి బతికిపోయిన కోమటిరెడ్డి కుటుంబంగా గవర్వం ఉంది. చుట్టారికం ఉందా? అది తర్వాతనండి. ఏమంటాడు ఇతను? నిజామాబాద్కి వచ్చి కలెక్టర్కు ఆర్మూర్ ఎమ్మెల్యేని ఓడిపోయిన పరిచయం చేస్తాడా? గవర్నర్ ముంగట ఏవైతే ప్రమాణం చేసినావో రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉందా ఈ పిశంకడికి? తాగితే మధ్యాహ్నం తాగేటోడికి మంత్రి పదవి ఇస్తాడు ఈ రేవంత్ రెడ్డి కూడా. మధ్యాహ్నం తాగి మతి స్థిమితం తప్పినోడు కలెక్టర్తో ఎట్లా పడితే అవన్నీ వీడియో విజువల్స్ ఉన్నాయి. స్పీకర్ గారికి పంపించాం. అవసరమైతే దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా. కొడుక నువ్వు నల్గొండలో రిజైన్ చేయని ఆర్మూర్లో రిజైన్ చేస్తా. ఓటుకి వెళ్తాడు చూద్దాం అసెంబ్లీలో. చెప్తున్నా కొడుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి దమ్ముడే చెప్పురా. 4 సార్లు గెలిచిన కదా ఎమ్మెల్యే. బల్బున్నది కొడుక మడిచి పెట్టుకో.